ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా యోగాసనాలు చేసి బాగా అలసిపోయిన తర్వాత కూర్చుని ప్రాణాయామం కాసేపు మెడిటేషన్ చేసుకోమంటుంటారు. మరి ఈ రోజు ఏంటంటే మెడిటేషన్ కి ముందు చేసుకోవాల్సిన ఆసనాలు చెప్తానంటున్నారు. మనసుకి రకరకాల ఆలోచనలను తగ్గించి కాస్త కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగటానికి ధ్యానం చేసేటప్పుడు మనసు స్థిరంగా ఉండటానికి ముందు మైండ్ ని బాడీని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడే 3 చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అంటే వీటికి కూడా ఆసనాలు ఉంటాయి? అవునమ్మా. అర్ధ చక్రాసనం. ఇది చేస్తే నిటారుగా కూర్చున్నా ఎక్కువసేపు ఉన్నా నొప్పి రాకుండా భలే కవర్ చేస్తుంది. మరి ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ కింద కూర్చుంటారు. కాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాంటి ఆసనం ఒకటి చేస్తాం. ఇక 3వది మానసికంగా ఆలోచనల పరంపర ఊపుని తగ్గించి స్థిరముగా ఉండటానికి, అలజడి నతివలే మనసు ఉండటానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి 3 గనక అభ్యాసం చేసి ధ్యానంలో కూర్చుంటే తక్కువ సమయంలో ఎక్కువ మంచి స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైనా సరే మంచిగా శారీరక మానసిక లాభాలు పొందాలన్నప్పుడు అటు ఇలాంటి వ్యాయామాలు, అలాంటి ధ్యానం 2 కాంబినేషన్ తో చేసుకుని వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మెడ నొప్పులు, నడువు నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవటానికి ఉపయోగపడే అర్ధ చక్రాసనం చూస్తున్నాం. స్ట్రైట్ గా నుంచున్న తర్వాత మెడని నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర నుంచి మెడ వరకు మొత్తం ఆర్చ్ లాగా అట్లా బ్యాక్ బెండ్ అయ్యి ఇట్లా స్ట్రెచ్ చేసి ఉండాలి. ఇలా చేయటం ద్వారా పనిలో ముందుకు వంగి ఎక్కువ గంటలు కూర్చున్నప్పుడు వచ్చే మెడ నొప్పి, నడు నొప్పి తగ్గటానికి ఈ బ్యాక్ స్ట్రెచ్చింగ్ చాలా మంచిది అనమాట. ఇక 2వది బటర్ఫ్లై ఎక్సర్సైజ్. 2 పాదాలు నమస్కార ముద్రలో పెట్టి అట్లా కలిపేసి చేతులతో పాదాలు పట్టుకుని 2 కాళ్ళను రెక్కల వలె పైకి కిందకి అట్లా కదుపుతూ ఉండాలన్నమాట. ఇలా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తే పెల్విక్ ఏరియా అంతా బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇట్లా ఒక 2-3 నిమిషాల సేపు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా మంచిది. ఇక 3వది అనులోమ విలోమ ప్రాణాయామం. మనసు ప్రశాంతంగా ఉండటానికి, స్ట్రెస్ టెన్షన్ తగ్గటానికి ఈ ప్రాణాయామం బాగా మంచిది అనమాట. ఇందులో కుడి ముక్కు మీద బొటన్ వేలు పెట్టి నొక్కేస్తాం, ఎడమ ముక్కు పైన ఉంగరపు వేలు పెట్టేస్తాం. కుడి ముక్కు నొక్కేసి ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకుని కుడి ముక్కు ద్వారా అట్లా వదిలేస్తాం. మళ్ళా కుడి ద్వారా ఆ గాలిని పీల్చుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం. ఇట్లా ఆల్టర్నేటివ్ ముక్కు రంధ్రాల ద్వారా ఇటు పీల్చి అటు వదలటం, అటు పీల్చి ఇటు వదలటం ఇట్లా చేయగలిగితే అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా మంచి ఫలితాలతో పాటు మానసిక ప్రశాంతతను అందించడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనమందరం కూడా ఇలా ధ్యానం చేసుకునే ముందు కొన్ని వ్యాయామాలు చేయగలిగితే బాగుంటుంది. మరి అందుకే అలాంటి వ్యాయామాలు ఎలా చేసుకోవాలి, ఎలాంటి యోగాసనాలు వేస్తే ధ్యానం చేసేటప్పుడు ఫోకస్ బాగుంటుంది డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామాలని వీటి కూడా జోడించి తర్వాత ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. ధనియాల టీ వల్ల కలిగే లాభాల గురించి హెల్త్ టిప్ లో తెలుసుకుందామమ్మా. 2 స్పూన్లు ధనియాలు ఒక 100 ml నీళ్ళల్లో వేసేసి దగ్గర సగం అయ్యే వరకు మరిగిస్తే ఆ ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు, పోషకాలన్నీ నీళ్లలోకి వచ్చేస్తాయి. వడకట్టేసి ఆ ధనియాలను తీసేసి ఆ నీళ్ళకి కాస్త తేనె, అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ధనియాల టీ గనక త్రాగితే ప్రధానంగా వచ్చే లాభాలు 4 ఉంటాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ వల్ల ఆహారం తీసుకున్నప్పుడు అరిగి చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర పదార్థాలు ప్రేగుల నుంచి బ్లడ్ లోకి అబ్జార్బ్ అవటాన్ని ఈ ధనియాల్లో ఉండే కెమికల్స్ ఆపుతున్నాయి. 20-30% గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని 6 hours పాటు స్లోగా అవటానికి, స్పీడ్ గా అవ్వకుండా చేయడానికి దాని ఎఫెక్ట్ 6 గంటల సేపు పనిచేస్తున్నట్టు ఒకసారి తాగితే. దీంతో పాటు కొవ్వులు కూడా ఆహార పదార్థాల్లో ఉన్నాయి. ప్రేగుల్లోకి అబ్జార్బ్ అవ్వకుండా 20% కొవ్వులు అబ్జార్బ్ కాకుండా కూడా ధనియాల టీ ఆపుతున్నదని సైంటిఫిక్ గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.